గ్రాస్ కటర్ ఉద్దేశం పశువులకు సంబంధించిన మేతకు సంబంధించిన అనవసరమైన గడ్డిని కానీ పిచ్చి మొక్కలను కానీ వేర్లతో సహా పీకిలించే యంత్రం. కావాల్సిన పరికరాలు: 1 ఇంచ్ ఇనుప పైపు, పాడైన సైకిల్ టైర్, 6 mm హ్యాండిల్, పదునైన ఐరన్ బ్లేడ్. పనిచేయు విధానం: ఇంటి పరిసర ప్రాంతంలో అనవసరం గడ్డిని కానీ అనవసరమైన పిచ్చి మొక్కలను కానీ ఈ యంత్రం ద్వారా సులభంగా పిక్కిలించవచ్చు. ఇంధన ఖర్చు ఉండదు. ఎక్కడికైనా సులభంగా మోసుకొని వెళ్ళొచ్చు. పని చేయడానికి ఒక వ్యక్తి సరిపోను. గంటకు సుమారు 20 కిలోల గడ్డిని కానీ అనవసరమైన పిచ్చి మొక్కలను కానీ వేర్లతో సహా పెకిలించవచ్చు. శారీరక దారుణ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. ఫలితం: ఈ పరికరం రైతుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవు. దీని ఖర్చు సుమారు 500 రూపాయలు మాత్రమే. రైతులకు సంబంధించిందే ఇంకా రకరకాల పరికరాలు తయారు చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవి కొనాలంటే రైతులు కొనలేకపోతారు. సన్నకారు రైతులకు చాలా కష్టమైన పని. వాళ్ళు అంత డబ్బు పెట్టి కొనలేక వాళ్ళు నిరంతరం కష్టపడవలసిన అవసరం పడుతుంది. కాబట్టి వాళ్ళకు ఆలోచన విధంగా తక్కువ ఖర్చుతోటి ఈ యంత్ర పరికరాలు అనేది తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవి తయారు చేయడం అనేది జరిగింది. ఇంకా ఇది ఒకవేళ సక్సెస్ అయినట్టయితే దీన్ని ఇంకా కొద్దిగా మాడిఫై చేసి ఏ ఖర్చు లేకుండా ఏ పొల్యూషన్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా పరికరాలు అనేది కనుక్కోవడం అనేది జరుగుతుంది. ఇది అందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది. మళ్ళీ పొల్యూషన్ మెయిన్ ఏంటంటే పొల్యూషన్ ఉండకుండా ఇంధన ఖర్చు ఉండకుండా పొల్యూషన్ ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ పరికరాలు అనేది కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఏం చేశామంటే ఇన్స్పైర్లో భాగంగా 2 ఎగ్జిబిట్ కనుక్కోవడం జరిగింది. ఇంకోటి మన గ్రాస్ కట్టర్, అది కూడా దానికి ఎలాంటి ఖర్చు అనేది ఉండదు. తక్కువ ఖర్చుతోటి తయారు చేయడం అనేది జరిగింది. మన ఇంట్లో కావచ్చు, లేకుంటే వ్యవసాయంలో కావచ్చు, అనవసరమైన మొక్కలు కానీ ఏదైనా పిచ్చి మొక్కలు కానీ ఉన్నట్టయితే వాటి వేళ్ళతో సహా ఏదైతే షార్ప్గా బ్లేడ్ అమర్చబడిందో ఆ బ్లేడ్ ఏం చేస్తుందంటే ఈ పిచ్చి మొక్కలను తొలగించడం అనేది జరుగుతుంది. చాలా ఈజీ. దీనివల్ల మనిషికి ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా అవుతుంది. ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. దాదాపు మనము ఒక గంటకు దీని నుంచి ఒక 15-20 కిలోల చెత్తా చెదారంను అంటే ఈ పరికరం ద్వారా కూడా మన విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించడానికి కూడా ఈ ప్రయోగాలు అనేది ఎంతో ఉపయోగపడుతున్నాయి. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ పరికరాలను తయారు చేయడంలో ముందంజ చేసి చాలా యాక్టివ్గా పాల్గొనడం అనేది జరిగింది. 9వ తరగతి విద్యార్థి ఎస్ మహేష్ తయారు చేసిన ఈ వ్యవసాయదారులకు అందుబాటులో ఉండేందుకు ఒక స్ప్రేయర్ తయారు చేసిండు. అది సోలార్తో ఛార్జింగ్ అవుతుంది. అదేవిధంగా విద్యుత్ తోటి కూడా ఛార్జింగ్ అయ్యి మనకు ఈ ఇంధన ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులో వ్యవసాయాన్ని చేసేందుకు ఈ పరికరాన్ని మా విద్యార్థులు కనుగొన్నారు. ఇది ఇంకా ఇంప్రూవ్ చేస్తే మార్కెట్లో కూడా మనం అందుబాటులోకి తేవచ్చని. అయితే ఈ పరికరానికి మాకు జిల్లా స్థాయిలో సెలెక్ట్ కాబడ్డది. ఇది రాష్ట్ర స్థాయిని కూడా మా విద్యార్థులను ఈ పరికరం పోటీలకు పంపిస్తున్నాం. కాబట్టి ఇది కన్వెన్షనల్ ఎనర్జీ విభాగంలో మాది సెలెక్ట్ కాబడ్డది. కాబట్టి మేము ఇంకా దాన్ని ఇంప్రూవైజ్ చేసి రాష్ట్ర స్థాయికి పంపిద్దామని అనుకుంటున్నాం. మా విద్యార్థులు ప్రతి సంవత్సరం ఈ ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నుకోబడినారు. కాబట్టి మా వాళ్ళు ఇంకా ఉత్సాహంతో ఈసారి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలానే మా విద్యార్థులకు ప్రోత్సాహం ఇస్తే ఇంకా వినూత్న పరికరాలను, ముఖ్యంగా వ్యవసాయదారులకు పనికి వచ్చే వినూత్న పరికరాలను మా విద్యార్థులు ఇంకా చాలా తయారు చేయగలుగుతారని విశ్వాసంతో నేను ఉన్నాను.